హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం దేవత దయ్యం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. వరదీశ్వరం అనే గ్రామ పొలిమేరలో గ్రామదేవత గుడి ఒకటి ఉండేది. ఆ గుడికి పెద్ద మాన్యంతో పాటు దేవతకు చాలా విలువైన ఆభరణాలు ఉండేవి. నిత్యం వచ్చిపోయే భక్తులతో గుడి ప్రాంగణం కళకళలాడుతూ ఉండేది. ఒకనాటి చీకటి పడుతున్న వేళ గ్రామదేవత గుడిలోంచి బయటకు వచ్చి ఆవరణలో ఒక మూలగా ఉన్న వేప చెట్టు పైన కూర్చుంది. ఆ చెట్టుకు దూరంగా శిథిలమైపోయిన ఒక చిన్న కోట పక్కన చింత చెట్టు మీద చాలా కాలంగా ఒక దయ్యం ఉంటూ ఉండేది. గ్రామంలో ఎవరికి హాని తలపెట్టని ఆ దయ్యం అంటే ఆ గ్రామదేవతకి కొద్దిపాటి ఆదరణ కూడా ఉంది. ఆ కారణం వల్ల ఆమె దయ్యంతో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఆ రోజు మాటల సందర్భంలో ఆమె గ్రామంలోని తన భక్తులు ఎంతెంత ఘనంగా తనకు పూజలు జరిపి కానుకలు చెల్లిస్తున్నది దయ్యానికి వివరంగా చెప్పింది. అంతా విన్న దయ్యం, తల్లి, నువ్వు వట్టి అమాయకురాలివి. మనుషులు పెద్ద మోసగాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళకే కాదు, దేవుళ్లతో కూడా అవసరాన్ని బట్టి భక్తి గౌరవాలు కనబరుస్తారు. నిన్ను అడ్డం పెట్టుకుని నీ సొమ్ము తింటూ బతికే పెద్ద మనుషుల్లాంటి వాళ్ళు ఈ గ్రామంలో కొందరున్నారు అన్నది. ఆ మాటలకు గ్రామదేవత కోపం వచ్చింది. ఆమె దయ్యంతో, నీకు మనుషులంటే అక్కసు, అందువలనే ఇలా మాట్లాడుతున్నావు. నా భక్తులు నేను గీసిన గీటు దాటలను రుజువు చేయమంటావా అన్నది. ఆ సమయంలో గ్రామ భూత వైద్యుడు అక్కడికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. గ్రామదేవత దయ్యానికి వాణ్ణి చూపించి, వీడు ఎన్నాళ్ళ నుంచో నన్ను కొలుస్తున్నాడు. పాపం చాలా బీదవాడు. ఈ రాత్రే ఇతన్ని అనుగ్రహించబోతున్నాను అన్నది. అలాగే తల్లి, వీడు నీ పట్ల ఎంత భక్తి కలవాడో పరీక్షించేందుకు నాకు అవకాశం ఇవ్వు. నేను వాడికి నా చేతనైన సాయం చేస్తాను అన్నది దయ్యం. ఆ రాత్రి దేవత భూత వైద్యుడి కల్లో కనిపించి తాను వాణ్ణి కటాక్షించినట్టు చెప్పి ఉదయాన్నే ఆలయ ధర్మకర్తను కలుసుకోమన్నది. తర్వాత ధర్మకర్త కలలో ప్రత్యక్షమై భూత వైద్యుడికి ఆలయంలో లెక్కలు చూసే పని ఇవ్వమని ఆజ్ఞాపించింది. తెల్లవారుతూనే భూత వైద్యుడు ధర్మకర్తను చూడబోయాడు. ధర్మకర్త ఏమీ ఎరగనట్లు భూత వైద్యుడిని అడిగి సంగతి తెలుసుకొని, అయ్యో, అమ్మవారు నీతో అలా అన్నారా? నాతో ఆ తల్లి ముందుగా మాట మాత్రమైనా చెబితే బాగుండేది. ఆ లెక్కలు చూసే పని ఒకళ్లకు ఇస్తానని మాట ఇచ్చానే అన్నాడు. ఆ సాయంత్రం ధర్మకర్త గుడికి వెళ్ళి దేవతకు సాగిలపడి, అమ్మా, రాత్రి కలలో నేను నీతో మాట్లాడదాం అనుకునేంతలో మాయమయ్యావు. నేను నిన్ననే ఒకరికి మాట ఇచ్చాను. నీ భక్తుల మాట తప్పరన్న పేరుంది. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పమంటావా అంటూ కన్నీళ్లు కార్చి వెళ్ళిపోయాడు. దేవత కరిగిపోయింది. ధర్మకర్తకు ఇంకాస్త ముందే చెప్తే బాగుండేదనుకుంది. భూత వైద్యుడికి ఆ పని ఇస్తే తాను సొమ్ము దొంగిలించడం సాధ్యపడదని ధర్మకర్త ఈ కపట నాటకం ఆడిన సంగతి దేవతకు తెలియదు. ఇదంతా దయ్యం గమనిస్తూనే ఉంది. ఆ రాత్రి అది భూత వైద్యుడి కల్లో కనిపించి, నువ్వు నాకు పగవాడివైనా నీకు సాయపడదామని వచ్చాను. నేను ఈ ఊరి గ్రామాధికారి కూతుర్ని పట్టుకుంటాను. నువ్వు తప్ప ఏ మంత్రగాడికి లొంగను. నువ్వు వస్తానే నేను ఆమెను వదులుతాను. ఆ జనంలో నీకు పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది అన్నది. భూత వైద్యుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ మర్నాడే గ్రామాధికారిని కూతుర్ని దయ్యం పట్టినట్లు వాడికి తెలిసింది. తన గొప్పదనం చూపించేందుకు 1-2 రోజులాగి నెమ్మదిగా గ్రామాధికారి ఇంటికి వెళ్దామనుకున్నాడు వాడు. దయ్యం భూత వైద్యుడికి సహాయపడడం తెలిసి గ్రామదేవత వాడికి రాత్రి కల్లో కనిపించింది. వాడు ఎంతో నిష్ఠురంగా, ఏం తల్లి, అసలే దరిద్రుణ్ణి, దానికి తోడు నన్ను అవమాన పాలు కూడా చేస్తున్నావు అన్నాడు. దేవత వాడితో, పొరపాటు జరిగిపోయింది. ఈసారి నిజంగా మేలు కలిగేలా చేస్తాను. రేపే వెళ్ళి నామాల గోవిందయ్య శెట్టిని కలుసుకో. నీకు అవసరమైన ధన సహాయం చేసేందుకు ఏర్పాటు చేశాను. కానీ ఒకటి గుర్తుంచుకో, నిజంగా నా మీద నీకు భక్తిగా ఉంటే మరెవరి సహాయాన్ని ఆశించకు అన్నది. తరువాత దేవత గోవిందయ్య శెట్టి కల్లో కనిపించి సంగతి చెప్పింది. శెట్టి ఎంతో భక్తిగా, నీ ఇష్టమే నా ఇష్టం తల్లి అన్నాడు. మర్నాడు భూత వైద్యుడు రాగానే శెట్టి మండిపడుతూ, పైసా కూడబెట్టి ఇంత వాణ్ణయ్యాను. ఈ దానం ధర్మం అనేవి మా ఇంట వంట లేవు. అమ్మవారు ఇవ్వమనడం, నువ్వు రావడం, కావాలంటే ఈ కాలవరహ పట్టుకుపో అని భూత వైద్యుడి చేతిలో చిన్నాణ పెట్టాడు. భూత వైద్యుడు రోషంగా దాన్ని నేలకేసి కొట్టి ఇంటికి వెళ్ళిపోయాడు.
తరువాత గోవిందయ్య శెట్టి శుచిగా స్నానం చేసి మోకాన ఇంతేసి నామాలు తీర్చిదిద్ది గుడికి వచ్చి అమ్మవారి కాళ్ళ మీద పడుతూ, తల్లి ఏం చెప్పేది, నా బతుకు పూచిక పుల్లకైనా లోకువైపోయింది. నా పెళ్ళాన్ని నమ్మి ఆస్తంతా దాని పేరు రాశాను. రాత్రి నీ ఆజ్ఞ గురించి చెప్పబోతే మహంకాళిలా లేచి నన్ను ఇంట్లోంచి తరిమేస్తానంది. క్షమించమ్మా, నీ ఆజ్ఞ నెరవేర్చలేని పిరికి భక్తుణ్ణి అని లేచి ఇంటి దారి పట్టాడు. గ్రామదేవత అతని మీద జాలి పడుతూ, పాపం, నా మీద ఎంత భక్తి ఉన్నా కట్టుకున్నదే అలా ఎదురు తిరిగితే ఏం చేస్తాడు అనుకుంది. భూత వైద్యుడు 4 రోజుల తర్వాత గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఎవ్వరికీ లొంగని దయ్యాన్ని 4 మంత్రాలు చదివి పారదోలాడు. వాడికి గ్రామాధికారి చాలా ధనం బహూకరించాడు. వాడికి గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గొప్ప భూత వైద్యుడన్న పేరు వచ్చింది. ఈసారి దయ్యం వాడిని ముందుగా హెచ్చరించిపోయి పక్క ఊరు జమీందారు కూతుర్ని పట్టుకుంది. భూత వైద్యుడికి తన మీద కన్నా దయ్యం మీద ఎక్కువ నమ్మకం కలగడం చూసి సహించలేక గ్రామదేవత ఒక రాత్రి వాడి కలలో ప్రత్యక్షమైంది. వాడు 2 చేతులు జోడించి, తల్లి, నీకు నీ మేలుకు దండం. ఏదో దయ్యం పుణ్యమా అని లక్షణంగా బతికిపోతున్నాను, నన్ను వదిలేయి అన్నాడు. గ్రామదేవతకు వాడి మాటలు అవమానంగా తోచి అయినా కూడా శాంతించి, చూడు, నీకు ఇదే నా చివరి సాయం. ఈ మధ్య కొంతకాలంగా రామకోటి రాస్తున్న శివకోటయ్యను కలు. అతడికి చాలా ఆస్తి ఉంది, వారసులంటూ ఎవరూ లేరు. నీ సంగతి చెప్తాను, ఆ తర్వాత ఇక దయ్యంతో పొత్తు పెట్టుకోనని మాట ఇవ్వు అన్నది. భూత వైద్యుడు అయిష్టంగానే దేవతకు మాట ఇచ్చి మర్నాడు శివకోటయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలోనే ఆయన దీక్షగా రామకోటి రాస్తూ భూతవైద్యుడిని కొంచెం ఆగమన్నాడు. ఒక పావుగంట తర్వాత ఆయన తల ఎత్తి భూతవైద్యుడికేసి వింత పడుతున్నట్లు చూస్తూ, రాత్రి అమ్మవారు నీ గురించి చెప్పింది ఆవిడతో అనలేదు కానీ ఆవిడ్ని కొలిచినన్నాళ్ళు నాకు ఏది అచ్చి రాలేదు. ఇప్పుడు రామకోటి రాస్తుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఇది పూర్తయితే ఇక పుణ్యానికి కొదవంటూ ఉండదు. నా ఆస్తి నాకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిపోతాను అన్నాడు. భూతవైద్యుడు అవమానంతో కుంగిపోతూ ఇంటికి వెళుతుండగా దారిలో జమీందారు నౌకరు వాడిని కలుసుకొని జమీందారు కూతురుకు దయ్యం పట్టిన సంగతి చెప్పాడు. వాడు సరాసరి జమీందారు ఇంటికి వెళ్ళగానే ఆయన వాడికి మర్యాదలు చేసి తన కూతురున్న గది చూపించాడు. భూతవైద్యుడు గదిలోకి వెళ్ళి తలుపులు ముయ్యగానే జమీందారు కూతురును పట్టిన దయ్యం చప్పట్లు చరిచి కేరింతలు కొడుతూ, నాకు ఇక్కడ చాలా బాగుంది, రుచికరమైన భోజనం, మెత్తని పరుపులు, నేనిక ఇక్కడే ఉంటాను, ఈ దారిన నువ్వు పో అన్నది. దయ్యం ఇలా అనేసరికి భూతవైద్యుడికి నెత్తిన పిడుగు పడినట్లయింది. తాను దయ్యాన్ని వదిలించకపోతే జమీందారు ఆగ్రహించి కొరత వేయిస్తాడు. దయ్యమేమో వదలనంటుంది. ఈ చిక్కుంచి బయటపడ్డం ఎలాగో తెలియక వాడు దిగులుతో ఇంటి దారి పట్టాడు. ఆ రాత్రి భూతవైద్యుడికి ఎంతకు నిద్ర పట్టింది కాదు. చివరకు రాత్రి 3వ జాము జరుగుతుండగా వాడికి చిన్న కునుకు పట్టింది. ఆ సమయంలో గ్రామదేవత వాడి కల్లో కనిపించి, ఎంతైనా దయ్యం దయ్యమే, ఆ సంగతి మర్చిపోయి నువ్వు చిక్కుల్లో పడిపోయావు, ఇలా చెయ్యి అని ఒక ఉపాయం చెప్పి అంతర్ధానమైంది. మర్నాడు వాడు ఒక పెద్ద గాజు జాడీతో జమీందారింటికి వెళ్ళాడు. దయ్యం గాజు జాడీని చూస్తూనే, ఇదేమి వింత, లోపల పట్టుకుచ్చుల ఉయ్యాల తమాషాగా ఊగుతుందేమిటి అని అడిగింది. భూతవైద్యుడు అమాయకంగా ముఖం పెట్టి, రాత్రి మా గురువుగారు ఘోరాటకుడు విద్యారణ్యాల నుంచి తిరిగి వచ్చాడు. నా భక్తికి ఆతిథ్యానికి మెచ్చి ఈ జాడి బహుకరించాడు. ఈ ఉయ్యాలలో కూర్చున్న వాళ్ళ కోరిక వాళ్ళ కోరుకున్న రూపం వస్తుంది. అయినా మనుషులు ఇంత చిన్న జాడీలోకి వెళ్ళలేరు కదా, దీనివల్ల ఉపయోగం ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. దయ్యం చప్పున భూతవైద్యుడి చేతులు పుచ్చుకొని, దీనివల్ల నాకు చాలా ఉపయోగం ఉంది. నన్ను ఎంతో కాలంగా గొప్ప అందాల రాశి కావాలన్న తపన నన్ను పీడిస్తుంది. నన్ను ఒకసారి గాజు జాడీలోనికి పోయి కుచ్చుల ఉయ్యాల్లో కూర్చొని అంటూ పొగ రూపంలో జాడీలోనికి వెళ్ళిపోయింది. భూతవైద్యుడు చప్పున జాడీ మూత బిగించాడు. జరిగిన మోసం గ్రహించిన దయ్యం కీచుమంటూ ఇది ద్రోహం, అన్యాయం అంటూ గెంతసాగింది. భూతవైద్యుడు పెద్దగా నవ్వి, జమీందారు కూతురును వదలనని నువ్వు నా ప్రాణం మీదికి తెచ్చావు. నువ్వు దయ్యానివి, నేను మనిషిని. మనిషిగా మాత్రం ప్రయోజనం ఆశించకపోతే నేను తోటి మనుషుల మధ్య కూడా బతకలేను. ఇదంతా గ్రామదేవత చలువ అని గాజు జాడీతో పాటు దయ్యాన్ని భూస్థాపితం చేశాడు.
జమీందారు చాలా సంతోషించి భూతవైద్యుడికి 5 ఎకరాల పొలం బహుమానంగా ఇచ్చి కాలికి వెండి కడియం తొడిగించి గుర్రం మీద గ్రామంలో ఊరేగింపు చేయించాడు. ఇంత జరిగాక గ్రామదేవతకు ఒక సత్యం తెలిసొచ్చింది. తాను మనుషులందరూ మంచివాళ్ళు అనుకుంటుంది. దయ్యం దృష్టిలో అందరూ చెడ్డవాళ్ళు. కానీ వాస్తవం ఏమిటంటే మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటవి. ఇది గ్రహించాక గ్రామదేవత పనిగట్టుకొని భక్తుల కళల్లోకి రావటం మాట్లాడడం మాని మౌనంగా ఉండిపోయింది.